నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజైతే నేను రెయ్యి పొట్టు కారం ఎలా చేసుకోవాలో అయితే చెప్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యానం గోదావరి తీర ప్రాంత ప్రజలు రెయ్యి పొట్టుని ఎలా చేసుకుంటారో నేను ఇప్పుడు చూపిస్తాను. రెయ్యి పొట్టుని తెచ్చుకుని మేమే శుభ్రంగా ఆరబెట్టుకుంటామండి. ఆరబెట్టే వీడియో కూడా చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. రెయ్యి పొట్టుని ఆరబెట్టుకుని ఇంట్లోనే రెయ్యి పొట్టు పొడి ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఫుల్గా చూపించాను. స్కిప్ చేయకుండా చూసేయండి. మరైతే ఉదయాన్నే ఆరబెడితే సాయంత్రానికి రెయ్యి పొట్టి ఆరిపోద్దండి. ఇంకెలా తీసేసుకోవచ్చు. ఇలా ఆరిన రెయ్యి పొట్టుని ఇప్పుడు మనం ఎలా పొడిని చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసి ఎండుమిరపకాయలండి. ఒక 50 గ్రాములు ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయి. కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, కొంచెం మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి రేకలండి, చిటికెడు మెంతులు సరిపోతాయి. ధనియాలు, మినపప్పునండి. ఇప్పుడు దీన్ని దోరగా వేపుకోవాలి. వేపుకోవడం అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ధనియాలు వేసుకుని వేపేసుకున్నాను. తర్వాత జీలకర్ర, మెంతులు కూడా వేసి వాటిని కూడా వేపేసుకున్నాను. వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ కొంచెం మినపప్పు వేసుకుని వాటిని కూడా దోరగా వేపుకోవాలి. తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయ రేకలు దంచుకుని తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వీటిని కూడా బాగా వేపేసుకోవాలండి. వేపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలను వేపుకుందామండి. ఎండుమిరపకాయలు వేపడం కోసం కొద్దిగా నూనె వేసాను. ఎండుమిరపకాయలు వేగాక దీంట్లోకి కొంచెంగా రెయ్యి పొట్టుని తీసుకుని వేపుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా. ఇది వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు సంతికాలమే నూరుకుంటామండి. సంతికాలమే నూరుకోవాలి. ఎందుకంటే బాగా మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది. నలిపితేనే నలిగిపోతుంది చూడండి. అందుకే నూరేసుకుంటే సరిపోద్ది. మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోయి నోటికి అంటుకుపోతుంది. అందుకే మేమైతే ఇలా నూరుకుంటామండి. చాలా బాగుంటుంది నూరుకుంటే. సంతికాల మీద నూరడానికి నాకు కొంచెం టైం అయితే పట్టింది. మిక్సీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదండి. నూరడానికి కొంచెం టైం అయితే పట్టింది. కానీ నూరుకున్నది టేస్ట్ బాగుంటుందండి. అందుకే మేమైతే ఇలా నూరుకునే రెయ్యి పొట్టు పొడి చేసుకుంటాము. రొయ్యి పొట్టు పొడి మాత్రమే నూరుతానండి. ఎండుమిరపకాయలు ఇవన్నీ వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని అయితే మిక్సీలో పట్టేస్తాను. ఇలా రెయ్యి పొట్టు మాత్రమే నూరుకుని పెట్టుకుంటాను. అన్నిటినీ ఇలా వేపుకుని పెట్టుకున్నాం కదండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడుగ్గా పట్టేసుకోవాలి. రెయ్యి పొట్టు వేస్తే మెత్తగా అయిపోతుంది కదండి, అందుకనేసి వేయము. ఇది మాత్రమే పౌడర్లా పట్టుకుంటాము. రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇక్కడే వేసేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకుంటామండి, బాగుంటుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు రెయ్యి పొట్టు పొడిని ఈ కారపొడిని కలుపుకోవాలండి. కారపొడి రెయ్యి పొడి బాగా కలిసిన తర్వాత దీన్ని ఏదైనా గాజు సీసాలోకి తీసుకోవాలండి. ఇలా గాజు సీసాలోకి తీసుకుంటే ఎక్కువ రోజులంటే ఒక నెలకు పైగానే నిల్వ ఉంటుందండి. ఇది ఇడ్లీలోకి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక గాజు సీసాలో పెట్టేసుకున్నామంటే అండి ఒక నెల వరకు ఎప్పుడు కావాలితే అప్పుడు మనం కారం తినాలనిపించినప్పుడల్లా వేడివేడి అన్నంలో వేసుకుని తినేయచ్చండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక్కసారి అయితే. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.